హల్లెలూయా. ఈ దిన వాక్యము యోమ్ దెబిరీం 9వ తారీఖు 5వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట సంఖ్యాకాండము 9వ అధ్యాయము 18వ వచనం. యెహోవా నోటి మాట చొప్పున ఇశ్రాయేలీయులు ప్రయాణమై సాగిరి. యెహోవా నోటి మాట చొప్పున ఇశ్రాయేలీయులు ప్రయాణమై సాగిరి. ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణము దేవుని నోటి మాట వలన మాత్రమే ఉందట. ఈరోజు మన యొక్క ప్రయాణాలు ఎలా ఉన్నాయి? దేవుని నోటి మాట ప్రకారమే ప్రయాణాలు ఉన్నాయా? అక్కడే ఆగిపోవాలి అసలు. ఎందుకంటే దేవుడు లేని స్థలాలు కోకొల్లలు ఉంటున్నాయి, దేవుడు లేని పరిచయాలు కోకొల్లలు ఉంటున్నాయి, దేవుడికి అసహ్యమైనవి వాటికి ప్రయాణాలు అవుతూ ఉంటున్నారు. ప్రయాణాలు అలా మనం చేయకూడదు. యెహోవా నోటి మాట వలన మాత్రమే ప్రయాణాలు చేయాలి. మనము మన జీవితాలు దేవుని చిత్తానుసారంగా ఉండాలి. దేవుని యొక్క మాట ప్రకారమే జీవించటం చాలా ప్రాముఖ్యమైన అంశం. కాబట్టి మీ జీవితాలలో దేవుడు ఉన్న ప్రయాణాలు ఉన్నాయా? దేవుడు లేని ప్రయాణాలు ఉన్నాయా? దేవుడు ఉన్న ప్రయాణాల్లో దేవుడు ఉంటాడు కాబట్టి సమస్తము యెహోవా రాఫా, యెహోవా ఈరే, యెహోవా చూచుకొనును అన్నట్టుంటది. ఒకవేళ దేవుడు లేని ప్రయాణాల్లో దేవుడు ఉండడు, దేవుడు ఉండకపోయినా మాకు పర్లేదండి అని బ్రతికే అంత గుండె ధైర్యం ఎవరికీ ఉండదమ్మా. నిరీక్షణ ఉండదు. దేవుడు ఉన్నాయే. కాబట్టి దేవుడు చిత్తం కానీ ప్రయాణాలు చేయకండి. అనేక మంది ప్రయాణాలు అందుకే ముగింపుకు రావు. వారి యొక్క జీవిత ప్రయాణం ముగింపుకు రాదు. వారు అనుకున్నది ఒకటి, వారు జీవిస్తున్నది ఒకటి, వారు అంటున్నది ఒకటి, బ్రతుకుతున్న బ్రతుకు ఒకటి. 4 గోడల మధ్య ఉన్న జీవితం ఒకటి, 4 గోడలు దాటిన తర్వాత ఉన్న జీవితం ఒకటి. అంత వ్యత్యాసం, అంత గందరగోళం, అన్ని రహస్యమైన పనులే, అంత సిగ్గుమాలిన పనులే చేస్తూ ఉంటారు. ఎందుకు? దేవుని నోటి మాట ప్రకారం వారి యొక్క ప్రయాణాలు ఉండవు. కానీ అవి పరలోక రాజ్యానికి చేర్చవు. నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నట్టు లెక్క. నీకు నీవే గొప్ప శత్రువి. నీ నాశనంకు నీవే ఉత్తరవాదివి. అందుకే దేవుని చిత్తానుసారమైన ప్రయాణము చేసినప్పుడు ప్రభు మనతో ఉంటారు. ఆగిపోమంటే ఆగిపో. వచ్చే నష్టం ఏంటి? బాధపడతావు అంతే. నీ ఆత్మ రక్షించబడుతుంది. నీవు నరకానికి వెళ్ళిపోవు. మరణము నుండి తప్పించబడతావు, అనారోగ్యం నుండి తప్పించబడతావు, అపనిందల నుంచి తప్పించబడతావు. దేవుడు నిన్ను దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.